జమ్మికుంట వేనవంక సరిహద్దు ప్రాంతంలో గల గోవిందపూర్ పోతిరెడ్డిపల్లి చెక్ డ్యాం పూర్తిగా నీరు లేక ఎండిపోయింది. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో వరి నాట్లు వేసుకున్న రైతన్నలు చెక్ డ్యాంలో నీరు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతన్నలు పొలం పనులను సిద్ధం చేసుకుని వరి నాట్లు వేసుకోక నీటి కోసం ఎదురు చూస్తున్నారు. కలవల ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపల్లి చెక్ డ్యాంకు నీరు రావాల్సి ఉంది. గతంలో నీటితో కలకళ్లాడిన చెక్ డ్యాం కాస్త నీరు లేక ఎడారిలా తయారైంది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేసినట్లయితే కలవల ప్రాజెక్టు గుండా నీరు పోతిరెడ్డిపల్లి చెక్ డ్యాంకు వస్తుందని రైతులు తెలిపారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా నీటిని వదలాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. నీరు లేకపోయినట్లయితే వరి నాట్లు పూర్తిగా ఎండిపోయి అంతా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.